గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం మనం తెలంగాణలో మరో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కవ్వాల్ టైగర్లు ఉన్నాం. దాదాపు 1,00,000 ఎకరాల పైగా ఉన్న టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో చాలా అద్భుతమైన దృశ్యాలు ఉంటాయి. ఇక్కడ కేవలం టైగర్ ఒకటే కాదు, ఇండియన్ గౌర్ ఉంటుంది, రకరకాల జంతువులు కనిపిస్తాయి. అంతేకాకుండా ముందుకు వెళ్తే మనకు బర్డ్స్ వాక్ కూడా ఉంటుంది. ఇది తెలంగాణలో మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతం. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. మంచిర్యాలలో స్టార్ట్ అయ్యి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఆసిఫాబాద్ కొంచెం ముందుకెళ్తే మహారాష్ట్ర తడోబా వస్తుంది. తడోబాలో ఉన్న టైగర్స్ కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాయి, వెళ్తుంటాయి. ఇంత అద్భుతమైన ఈ ప్లేస్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి, టూరిస్టులు రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ కేవలం పులుల కోసమే కాకుండా ఇంక వేరే జంతువులు చూడొచ్చు, ఇక్కడ విజ్ఞానంతో పాటు వినోదం దొరుకుతుంది అనే విషయం అంతా మాట్లాడడానికి ఎం రామ్ గారు, FDO గారు ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీ తెలుసు. రామ్మోహన్ గారు నమస్తే. మన అమరాబాద్ తర్వాత ఇది ఒకటి పెద్దది కనిపిస్తుంది. తెలంగాణ 2 అనుకుంటా, అందులో ఇది ఒకటి. దాదాపు 1,00,000 పైగా హెక్టార్ అంటారు. దీని చరిత్ర చెప్పండి. అసలు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని ఎందుకు వచ్చింది? ఇక్కడికి కేవలం తడోబా నుంచి వస్తాయా? ఇక్కడ కూడా ఆల్రెడీ మన దగ్గర పులులు ఉన్నాయా? వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఎక్కువ టూరిజం ఉంటుంది? సార్, ఇది కవాల్ టైగర్ రిజర్వ్. ఇది కవాల్ టైగర్ రిజర్వ్లో ప్రధానంగా 2 భాగాలుగా ఉంటుంది. కోర్ ఏరియా అండ్ బఫర్ ఏరియా. మొత్తం కలిపి 2,000 చదరపు కిలోమీటర్ల పైన, అంటే సుమారు ఒక 5,00,000 ఎకరాల వరకు ఉంటుందన్నమాట దీని ఏరియా. దాంట్లో ఇప్పుడు మనం ఉన్నటువంటిది జన్నారం అనేటువంటి ఫారెస్ట్. జన్నారం అనేది ఫారెస్ట్ డివిజన్. ఇది ఒక డివిజన్. ఈ డివిజన్లో ఉన్నటువంటి ఏరియా 67,000 పైగా ఎకరాలు, 67,000 ఎకరాల పైన ఉంటుంది. ఇదంతా మంచి ఫారెస్ట్. ఇదంతా కూడా కేవలం ఒక 3-4% మినహా మిగతా అంతా కూడా ఫారెస్ట్ ఉంటుంది. ఇందులో ప్రధానమైనటువంటిది టేక్ ఫారెస్ట్. మీరు ఎక్కడ చూసినా కూడా టేక్ జంగల్ ఉంటుంది. మీరు 4 అడుగులు ముందుకేసినా, వెనక్కేసినా, పక్కకేసినా మనకు అంతా టేక్ చెట్లు కనిపిస్తుంటాయి అన్నమాట. మిగతా వాటికి ఇది ప్రధానమైనటువంటి తేడా. అన్ని టైగర్ రిజర్వ్స్లో టైగర్స్తో పాటు ఇతరత్రా జంతువులు ఇవన్నీ కనిపిస్తాయి. మొక్కల విషయానికి, అంటే వృక్ష సంపద విషయానికి వస్తే అన్ని రకాల చెట్లు ఉంటాయి, కానీ టేక్ ఎక్కువగా ఉండడం అనేటువంటిది, అందులో కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉండడం అనేటువంటిది దీని యొక్క ప్రత్యేకత అనమాట. ఇందులో 700 వృక్ష జాతులకు పైగా ఉన్నాయి. ఇక్కడ మొక్కలకు సంబంధించినటువంటి జాతులు 700 పైగా ఉన్నటువంటివి. అలాగే జంతువుల విషయానికి వస్తే మీరు ఇందాక చెప్పినట్టుగా టైగర్, చిరుత, వీటన్నిటితో పాటు ప్రధానమైనటువంటి మరొక ఆకర్షణ ఏంటంటే గార్. అదే మనం అడవి దున్న అంటాం. అడవి దున్న జాతికి సంబంధించినటువంటి పాపులేషన్స్ మన దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి. మంచి మంచి పాపులేషన్. అంటే అడవి దున్న ఉన్నది అని అంటే తప్పనిసరి మంచి టైగర్ హ్యాబిటేట్ అనమాట. అంటే టైగర్ కావాల్సినటువంటిది. ఇప్పుడు మనం ఈవెన్ ఏపీలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా అడవి దున్నని ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు అక్కడ. అవునండి, వేరే స్టేట్ తీసుకొచ్చి మరి ప్రవేశపెడుతున్నారు. అంటే టైగర్ని తీసుకురావడానికి, లేక టైగర్ సంఖ్యను అక్కడ పెంచడానికి, టైగర్ని అక్కడ ఉంచడానికి, అంటే నిలకడగా అక్కడ ఉండే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ మన దగ్గర అడవి దున్నలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉంటాయండి? ఇక్కడ చాలా ఉన్నవి. అంటే ఇప్పుడు మేము ఈ మధ్యలో సెన్సస్ చేసాము. ఇంకా వాటి యొక్క రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఒక 6 నెలల క్రింద చేయడం జరిగింది. ఆల్ ఇండియా లెవెల్లో టైగర్ ఎస్టిమేషన్ జరుగుతుంది. ఇక్కడ ఉంటుండే వాళ్ళు వేరే స్టేట్ మధ్యప్రదేశ్ నుంచి ఏం తీసుకొచ్చారండి? అంటే అంత మనం ఇక్కడ నుంచి పంపించడానికి కావాల్సినంత సంఖ్య ఉండకపోవచ్చు. అక్కడేమో చాలా ఎక్కువగా ఉండొచ్చు. దాని కారణంగా జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ రకరకాల టైగర్, చిరుతయి కాకుండా ఇంకా ఇతర కార్నివర్స్ కూడా, చిన్న చిన్న మాంసాహార జంతువులు కూడా ఎన్నో ఉంటాయి. ఉదాహరణకి కుక్కలు, అడవి కుక్కల సంఖ్య కూడా చాలా బాగుంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యలో సైటింగ్స్ కూడా బాగానే పెరిగిపోయినాయి, మంచిగా కనిపిస్తున్నాయి. సార్, అడవి కుక్కలు అన్నారు కాబట్టి అడవి కుక్కలు కలిసి పులుని కూడా వేటాడతాయి, నిజం? అంటే తక్కువగా, అది కాన్ఫ్రంటేషన్ అనేది అంత పెద్దగా ఏమి ఉండదు. అటవీ ఆవరణ వ్యవస్థలో అన్నీ ఉంటాయి. దాంట్లో భాగంగా ఈ కుక్కలు కూడా ఉంటాయి. అట్లా అంటే కుక్కలను చంపి తిన్నటువంటిది, అంటే చంపేసినటువంటి సందర్భాలు కూడా, అంటే పులులు చంపేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. టైగర్ అంటే టైగరే, అలా ఏముండదు. కానీ కుక్కలను అవాయిడ్ చేస్తుంది టైగర్. ఎందుకంటే కుక్కల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ అవి గుంపుగా ఉంటాయి. గుంపు బలం ఎప్పుడు ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి జనరల్గా అది అవాయిడ్ చేస్తుంటుంది. నక్కలండి? నక్కలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. నక్కల సంఖ్య కూడా ఉంటుంది. అయితే నక్కలు అనేటువంటివి ఏంటంటే ప్రధానంగా అవి గ్రాస్ ల్యాండ్ యానిమల్స్ అనమాట. గ్రాస్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉంటాయో, మామూలుగా స్క్రబ్ ఫారెస్ట్ ఉండి గడ్డి భూములు ఎక్కువగా ఉంటాయో అక్కడ ఉంటాయి. ఇంకొకటి అవి
ఊరి పొలిమేరల్లో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఊరి పొలిమేరల్లో వాటికి దొరికేటువంటి ఆహారం గురించని వాటి గురించని అవి అక్కడ ఎక్కువగా అనిపిస్తాయి. వాటి సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంది. అలాగే తోడేళ్ళు, నెక్స్ట్ పెద్ద నక్క అంటాం మనం, జాకల్ అంటారు, జాకల్, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా సర్వసాధారణం. ఇవన్నీ కూడా ఉంటుంటాయి. అప్పుడప్పుడు సందర్శకులు కూడా ఇవి కనిపిస్తుంటాయి. కెమెరా ట్రాపింగ్ చేస్తుంటాం మేము ఎక్కువగా. అంటే అవి పోయేటువంటి దారులలో మేము కెమెరా ట్రాప్స్ పెడతాం. పెట్టినప్పుడు వాటి యొక్క ఇమేజెస్ కూడా చాలా వస్తుంటాయి అన్నమాట. సో వాటి ద్వారా మేము అవి ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, వాటిది పాపులేషన్ ఎంత ఉండొచ్చు అనేటువంటిది ఒక ప్రాథమిక అంచనాకి రావచ్చు. అంతేగాని ఖచ్చితంగా ఇన్ని ఉన్నాయి అనేటువంటి చెప్పలేదు. ఎస్టిమేట్, ఏదైనా కూడా ఎస్టిమేట్. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అన్నది ఎందుకు నామకరణింది, దాని గురించి ఒకసారి. టైగర్ రిజర్వ్ అనేటువంటిది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి టైగర్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేసి వాటిని టైగర్ రిజర్వ్. సార్, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది, టైగర్ రిజర్వ్స్ అనేటువంటివి ఎలా ఏర్పడ్డాయంటే అసలు ఇప్పుడు మన దగ్గర ఒకప్పుడు మన దేశంలో ఒక శతాబ్దం కింద చూసినట్టయితే 1,00,000 టైగర్స్ ఉండేటివి. అది స్వాతంత్రం వచ్చే నాటికి 40,000కి చేరింది. అంటే బాగా హంటింగ్ చేసేటువంటి వాళ్ళు అనమాట, చంపేసేటువంటి వాళ్ళు. ఈ రాజులు ఆ కాలంలో ఉన్నప్పుడు బాగా హంటింగ్ జరిగి మొత్తం పోయాయి. 70లు 60లు 70లకు వచ్చేసరికి అది కొన్ని వందలకు చేరింది, మొత్తానికే పోయాయి. పోయిన తర్వాత అప్పుడు వైల్డ్ లైఫ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు 1972లో. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ టైగర్స్ యొక్క సంఖ్యను పెంచడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. దాంట్లో భాగంగా టైగర్ రిజర్వ్స్ ఏర్పడ్డాయి. అలా అప్పుడు 9వ 10వ ఏర్పాటు చేశారు మొదట్లో 70లలో. ఆ తర్వాత అన్నీ ఎక్కడెక్కడైతే దేశంలో టైగర్ ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కడున్నాయో వాటిని అన్నిటిని గుర్తించి చేశారు. ఇందులో ఇదొకటి అనమాట. 58 ఉన్నాయి ఇప్పుడు దేశం మొత్తం మీద. తెలంగాణలో 2. ఇదేంటంటే అంటే ఉన్నటువంటి వాటినే చేస్తారు. కొత్తగా తీసుకొచ్చి పెట్టడం అనేటువంటిది అది చాలా ఖర్చుతో కూడుకున్నది, సాధ్యంగా అంటే బాగా కష్టమైనటువంటిది. ఈడ ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ టైగర్స్. ఆదిలాబాద్ అనేది ఇక్కడ నుంచి ఈ గోదావరి పరివాహక ప్రాంతం, ప్రాణహిత ఇవన్నీ కలుపుకొని ఇదంతా టైగర్ ల్యాండ్. ఎంత టైగర్ ల్యాండ్ అంటే మీరు ఒక విషయం గ్రహించవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమూహాలు, ఆదివాసీ సమాజాలు టైగర్ని దేవుడుగా పూజిస్తాయి. అంటే దాని అర్థం ఏంటి? శతాబ్దాలుగా టైగర్ అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉంది, వీళ్ళ సంస్కృతిలో భాగమైపోయింది. అంటే అంతగా పెనవేసుకుపోయినటువంటిది అనమాట. ఇదంతా టైగర్ ల్యాండ్ ఇది. కాకపోతే తర్వాత ఏం జరిగింది, కొంత అటవీ నష్టం కారణంగా లేక ఇంకా జంతువుల మరణం కారణంగా, చంపడం కారణంగా వాటి యొక్క సంఖ్య బాగా తగ్గిపోయింది. సార్, ఇక్కడ నుండి మారేడుమిల్లి వరకు వస్తుంటాయండి టైగర్లు? ఎస్ సార్, ఇదంతా కూడా ఒకదానికొకటి కలిసి ఉంటాయి మొత్తం. ఇప్పుడు మీరు ఆదిలాబాద్, తర్వాత కరీంనగర్, తర్వాత ఖమ్మం, తర్వాత ఈస్ట్ గోదావరి, ఇదంతా ఒకటే బెల్ట్ కదా, ఒకదాని తర్వాత ఒకటి. అయితే ఇదంతా తర్వాత క్రమక్రమంగా కొన్ని చోట్ల ఎంక్రోచ్మెంట్ల కారణంగా, అంటే అటవీ భూమిని ఆక్రమించిన కారణంగా ఊర్లు రావడము, లేకపోతే జంతువుల్ని చంపడము, ఇలాంటి వాటి కారణంగా దెబ్బతిన్నాయి. మధ్యలో కనెక్టివిటీ దెబ్బతిన్నది. కానీ వాటి యొక్క పూర్వీకుల ప్రాంతంలో గుర్తుపడతాయి, అది ఇన్స్టింక్ట్స్ ఉంటాయి అనమాట, వాటి సహజాతాలు ఉంటాయి. ఇప్పుడు మనం చిన్న దూడ పుట్టగానే, ఏదైనా జంతువు పుట్టిన తర్వాత ఒక 10 నిమిషాల్లో ఆటోమేటిక్గా అది ఎగిరి వెళ్ళిపోతుంటుంది. అలాగే మీరు ఏదైనా జంతువు కానివ్వండి, మీరు నీళ్ళల్లో వదిలిపెట్టగానే ఈత వచ్చేస్తుంది, ఈదుకుంటే వెళ్ళిపోతాయి. వాటికి ఎవరు నేర్పుతారు? ఎవరు నేర్పరు. ఎందుకంటే వాటికి సహజాతాలు ఉంటాయి. ఇది కూడా అంతే. వాటి యొక్క పూర్వీకుల నుండి వచ్చినటువంటి సహజ సిద్ధమైనటువంటి లక్షణాల కారణంగా అవి అదే దారిలో వెళ్ళిపోతుంటాయి. అట్లా అనమాట, అవి వెళ్ళిపోతుంటాయి సహజంగా. అదన్నీ ఎప్పుడైతే డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఇప్పుడు ఏదైనా యానిమల్కి ఏం లేవు సార్, దానికి 3-4 ప్రధానమైన అంశాలు ఉంటే సరిపోతుంది. ఒకటి, డిస్టర్బెన్స్ లేకుండా దాని యొక్క ఆవాసం ఉండాలి. ఆవాసం డిస్టర్బెన్స్ ఉండకూడదు, అంతే, ఏం లేదు. దాంట్లో మనుషుల యొక్క కార్యకలాపాలు అలాంటివి ఉండకూడదు, అంతే. మనుషులదే, ఇంకా వేరే ఏం లేదు. ఒకటి. రెండోది, ఆహారం కావాలి, తిండి కావాలి ఏదైనా. అదే శాకాహారులు అనుకోండి, గడ్డి, ఇలాంటి గడ్డి మైదానాలు ఇవి కావాలి, ఓకే, గడ్డి దొరకాలి. మాంసాహారులు అనుకోండి, శాకాహారులు ఉండాలి, వాటిని చంపి కదా తినేటువంటిది. అలాగే నీళ్లు ఉండాలి. అలాగే వాటికి మేట్, అంటే ఆడ అయితే మగ, మగ అయితే ఆడ, ఏంటంటే వాటి యొక్క సంఖ్యను పెంచడానికి. ప్రత్యుత్పత్తి ఎందుకు అంటే జాతి ముందుకు పోవాలి కదా.
జాతి ముందు పిల్లలు కనుక రాకపోతే ఆ జాతి ఎట్లా మనుగడ అంతరించిపోతుంది. సాగిస్తుంది, జాతి అంతరిస్తుంది. ఉమ్. కాబట్టి ప్రత్యుత్పత్తి అనేది ఈ చాలా 4 అంశాలు ఉంటే చాలు అంటారు. అంతే, ఏం అవసరం లేదు ఇక. సార్ అడవికి పులి అందం అంటారు ఎందుకు? అడవికి పులి అందం అనే దానికంటే అది మామూలుగా మనం ఏదో అటవీ ఆవరణ వ్యవస్థలో పులి అనేది అగ్రస్థానాన్ని ఉంటుంది, పైన ఉంటుంది అనమాట. అందుకని దాన్ని కీ స్టోన్ స్పీషీస్ అంటారు, అంబ్రెల్లా స్పీషీస్ అంటారు. అట్లా కీ స్టోన్ స్పీషీస్ అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కడుతున్నాం, రకరకాల రాళ్లతోటి అన్ని రకాల కొన్ని స్ట్రక్చర్స్ తోటి కడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాళ్ళతోటే కడుతున్నాం ఒక బిల్డింగ్, ఒక స్ట్రక్చర్ని. అందులో అన్ని ఎన్నో రాళ్ళు పెడతాం, కానీ కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. అందులో ముఖ్యమైన వాటిలలో కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి, ఏదో మూల మీదో ఎక్కడదో ఉంటుంది. అది తీసేస్తే ఏమవుతుంది, స్ట్రక్చర్ అంతా కొలాప్స్ అయిపోతుంది. అలాగే అనమాట ఇది కూడా అంత ఇంపార్టెంట్. ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైగర్ ఒక డియర్ని చంపేసింది అనుకోండి, తినేసింది అనుకోండి, చంపేస్తే అది మాంసం పార్ట్నే తింటుంది, మిగిలిన పార్ట్స్ తినదు. అది ఆ చిన్న చిన్న మిగిలినటువంటి పార్ట్ని చిరుతలు తింటాయి, లేకపోతే కుక్కలు తింటాయి, లేక తోడేళ్ళు ఇలాంటివి తినేస్తాయి. అలా అన్ని దాని మీద బతుకుతాయి. లాస్ట్కి చివరికి బోన్స్ ఉంటే, ఎముకలు కనుక ఉంటే, ఆ ఎముకల్ని హైనా అనేటువంటి ఇంకో జంతువు అది తినేస్తుంది, ఎముకలు తినేస్తుంది. అంటే ఒకదాని మీద ఇన్ని ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎకోసిస్టమ్. ఎస్, ఎకోసిస్టమ్, ఆవరణ వ్యవస్థ. అంటే ఆవరణ వ్యవస్థకు పులి ఏ విధంగా వెన్నెముక లాంటిది అనేటువంటిది మనం దీని ద్వారా ఇదొక ఎగ్జాంపుల్. హైనా అన్నది వేరే మరి ఫుడ్ తిందా? అంటే ఇప్పుడు అయితే ఇది ఒక విషయం. మరి పులి లేకపోతే మిగిలిన బతకలేవా అంటే అట్లా కాదు, అవి బ్రతుకుతాయి, అవి కూడా బ్రతకగలుగుతాయి, చిన్న చిన్న వాటిని పట్టుకొని తినేస్తాయి అవి. కానీ టైగర్ ఉండడం వలన ఇవన్నీ వాటి యొక్క ఎనర్జీ కానీ వాటి యొక్క ఆహారం కానీ ఈజీ అయిపోతుంది అనమాట. చెట్టు డిఫరెంట్ అంటే దీనికి ప్రత్యేకత ఉందా? ఎస్ సార్, ఎస్ సార్. ఇవన్నీ టీక్ చెట్లు యాక్చువల్గా. ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటివన్నీ కూడా టీక్ చెట్లు. కానీ ఇక్కడ ఇలా తీగలాగా కనిపిస్తుంది కదా. అవును, ఈ తీగలాగా కనిపిస్తున్నది మీరు పేర్లు వినుంటారు, మోదుగు చెట్లు పేరు విన్నారా? మోదుగు ఆకులు. అవును, మోదుగు ఆకులు ఉంటాయి కదా, ఇక్కడ పైన కనిపిస్తున్నాయి చూడండి, మూడు ఉంటాయి ఆకులు. మూడు అవి మోదుగు ఆకులు. అవి మోదుగు చెట్లు ఉంటాయి. ఇది మోదుగు తీగ. ఇది మోదుగు చెట్టు వేరు, తీగ వేరు. ఇది మోదుగు తీగ అనమాట. ఈ తీగ చాలా గట్టిగా ఉంటది, చాలా అంటే చాలా గట్టిగా ఉంటది. ఇవి ఉన్నటువంటి ఫారెస్ట్ ఏంటంటే చాలా ఏజ్డ్ ఫారెస్ట్ అన్నమాట. అంటే చాలా వయసు ఉన్నటువంటి ఫారెస్ట్ అని అర్థం. ఇవి ఇట్లాంటివి కనుక ఉంటాయి. ఇవన్నీ చాలా చోట్ల మనకు కనిపిస్తాయి, ఎన్నో చోట్ల. దీన్ని లయానా అంటారు, మా భాషలో లయానా అంటారు. ఈ లయానాస్ కూడా అన్ని వ్యాపించి ఉంటాయి మొత్తం ఏంటి ఫారెస్ట్లో అన్ని కూడా. ఇంకేం స్పెషల్ సార్ ఇక్కడ కవ్వాల్లో? అంటే ఇవి జంతువుల విషయానికి వస్తే నేను ఇందాక చెప్పాను కదా, ఈ వాటితో పాటు అడవి దున్నలు ఉన్నాయి. అడవి దున్నలు అంటే గార్ అంటాం మనం, వాటినే బైసన్ అంటాం. ఇండియన్ బైసన్ అంటే ఇంకా వేరే అమెరికన్ బైసన్ అవి కూడా ఉన్నాయి. ఇది చాలా రోబస్ట్గా ఉండేటువంటి పెద్ద యానిమల్, మెజెస్టిక్గా, ఇంత దాదాపు 5 నుంచి 6 ఫీట్ల ఎత్తు ఉంటుంది, చాలా 1000 కిలోల వరకు బరువు ఉంటుంది, చాలా పెద్దగా ఉండేటువంటి యానిమల్ అనమాట. అది గుంపులుగా ఉంటాయి మొత్తం. చూడడానికి చాలా పెద్దగా ఉంటది కానీ అది భయం బాగా ఉంటది. అంటే ఏ యానిమల్ కైనా చాలా ఎక్కువగా భయం ఉంటది, వీటికి ఇంకా ఎక్కువ భయం ఉంటది. ఎంత వెయిట్ ఉంటుంది సార్? అది 1000 కిలోల వరకు ఉంటది, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉంటది. చాలా రోబస్ట్ గా ఉంటది. ఇవన్నీ గుంపులుగా ఉంటాయి, హెర్డ్గా ఉంటది అనమాట. అది సింగిల్ గా ఉండవు, అవన్నీ కలిసి ఉంటాయి. అది ఇప్పుడు రెండు ఏంటంటే ప్రే అండ్ ప్రిడేటర్. అంటే ఆహార జంతువు, వేటాడే జంతువు. వేటాడే జంతువుల్లో మనం టైగరు, చిరుత, కుక్కలు ఇవన్నీ చెప్పుకున్నాం. అదే ఆహార జంతువులలో ఇవన్నీ ఏంటి, దుప్పులు, జింకలు, ఈవెన్ గారు కూడా. అది కూడా ఆహారం ఇది టైగర్కి. అవి ఉన్నాయి అని అంటే టైగర్ కూడా డెఫినెట్లీ ఉంటుంది. అంటే దానికి సరిపోయే అంత ఉంటుంది అనమాట. సార్ ఒక పులి రోజు తింటుందా లేదా వేటాడినప్పుడు ఎంత తింటుందో, తర్వాత కడుపు నిండిన దాకా మళ్ళీ ఇప్పుడు వేటాడు? ఏం లేదు సార్, అది వారం రోజులకు ఒకసారి తింటుంది అంతే. వారం రోజులకు ఒకసారి అది చేసేటువంటిది. ఒకసారి వేట చేస్తుంది, అది తినేస్తుంది. ఒక 10 కిలోలు, 20, 30, 40 కిలోల వరకు కూడా తినేస్తుంది. తినేసిన తర్వాత మళ్ళీ వారం రోజుల వరకు దాని ముందు నుంచి యానిమల్స్ పైన కూడా అది ఏం పట్టించుకోదు, తినదు. ఆకలి లేదు కదా, లేదు కాబట్టి తినదు. మళ్ళీ ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే అది మళ్ళీ చంపేస్తుంది. సార్ పులి వేటాడినప్పుడు ఎన్నో మిస్ అయిన తర్వాత ఒక సక్సెస్ అవుతాడు కదా? అంతే. అది సాధారణంగా అబ్జర్వేషన్స్ ఏంటంటే, అంటే పులి టైగర్ గురించి అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళు, పరిశోధన చేసిన వాళ్ళు చేసినటువంటిది, అంటే పరిశోధనల ప్రకారం జరిగింది ఏంటంటే, జస్ట్
సుమారు ఒక 20 అటెంప్ట్స్ చేస్తే 1 లేక 2 సార్లు మాత్రమే అది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఎదుటి యానిమల్ కూడా తన ప్రాణం కాపాడుకోవడానికి తను చేసే ప్రయత్నాలు తను చేస్తుంది కదా. అంతేకాకుండా టైగర్ ఏంటంటే పరిగెత్తలేదు, బరువు ఉంటుంది, బాగా చాలా బరువు ఉంటుంది. బరువు ఉండడం వల్ల అది ఎక్కువ దూరం పరిగెత్తలేదు, షార్ట్గా స్పీడ్గా పరిగెత్తగలుగుతుంది. ఒక 20 మీటర్లు 30 మీటర్లు 50 అంతగా, ఇక తర్వాత రిట్రీట్ అయిపోతుంది. ఆ లోపే అది దొరకాలి అంతే, లేకపోతే దొరకకపోతే అది వదిలేస్తుంది. అంటే పులి జింకల వేట ఇక్కడ జరుగుతుంటుందా? ఉంటుంది, సహజంగా ఉంటుంది కదా సార్, చాలా సహజంగా. చూస్తుంటారా మీరేమో? లేదు, అంత డైరెక్ట్ కనిపించదు అది. అంటే అట్లా వేట జరిగేటువంటి సహజంలో మనం ఉండకూడదు కూడా అక్కడ. అవునా? ఎందుకంటే అది దాని యొక్క సహజంగా జరిగేటువంటి పరిణామం, అది దాన్ని మనం డిస్టర్బ్ చేసినటువంటి, అది చేయకూడదు అట్లా. ఇంకా ఏం చూడొచ్చు సార్ లోపల కవ్వాల్ టైగర్స్కి? ఇక్కడ మంచి గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి, అంటే కొన్ని గడ్డి మైదానాలు లాంటివి, అంటే జంతువుల కోసం చేసినటువంటివి. ఇక్కడ గ్రాస్ ల్యాండ్స్తో పాటు ఇంకేముంటాయి? చిన్న చిన్న కుంటలు ఉంటాయి, పర్కులేషన్ ట్యాంక్స్ అంటాం మనం. అంటే ఏం లేదు, కుంటలు అండి, అన్ని నీటి కుంటలు అనమాట. అవి కూడా చిన్న చిన్నవి, మరీ బాగా పెద్ద పెద్ద ఉండవు. ఎందుకంటే ఇదంతా అడవి బాగా విస్తరించి ఉంటుంది కాబట్టి పెద్ద పెద్దవి చేస్తే అక్కడ ఉన్నటువంటి అడవి కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అన్ని చిన్న చిన్నటువంటి కుంటలు చేశారనమాట. 10-20 ఏళ్ళుగా ఉన్నటువంటి కుంటలు ఎన్నో ఉన్నాయి, ఈ మధ్యలో కూడా కొన్ని చేశారు. ఈ కుంటల్లో నీళ్లు ఉంటాయి. అంటే ముఖ్యంగా ఇవి చేయడానికి కారణం ఏంటంటే కట్టబోసేసి దాన్ని అక్కడ నీటిని నిల్వ చేయడం జరుగుతుంది. వర్షాకాలం వచ్చినటువంటి నీళ్లు ఆడ నిల్వ ఉంటాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎండాకాలం సమీపించగానే ఈ నీళ్ళన్నీ కూడా మొత్తం డ్రై పోతాయి, నీళ్లు పోయి మొత్తం కుంటలన్నీ డ్రై అయిపోతాయి. అందుకని మేము ఏం చేస్తామంటే వాటికి సంబంధించినటువంటి నీటిని మళ్ళీ ఉండే విధంగా, అంటే చిన్న చిన్న పాండ్సే, పెద్దగా ఏమి ఉండదు, అది చిన్న చిన్న ట్యాంక్స్ అన్నమాట, పర్కులేషన్ ట్యాంక్స్. అంటే నీటి గుంటలు అనుకోవచ్చు ఇక మనం, అంత పెద్ద ఏం కాదు అవి. వాటిల్లో ఏం చేస్తామో సోలార్ పంపులు పెడతాం, బోర్స్ వేసేసి సోలార్ తో పనిచేసేటువంటి మోటార్స్ పెడతాం అనమాట. దాని నుండి నీళ్లు బయటకు వచ్చేసి అందులో నిండుతాయి. అంటే అది మొత్తం నిండకపోయినా కనీసం ఒక సగం వరకైనా నీళ్లు ఉంటాయి దాంట్లో. ఆ నీళ్లు చాలు వాటికి. ముఖ్యంగా ఇప్పుడు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుద్ది ఇది నీటి కొరత. ఫిబ్రవరి మళ్ళీ జూన్ వర్షాలు వచ్చేంత వరకు మేము వాటితోటే గడుపుతాం. ఇప్పుడు కేవలం ఇప్పుడు ఈ జన్నారం అనేటువంటి అటవీ డివిజన్లో ఎంత 67-68 వేల ఎకరాల వరకు ఉంటుంది అనమాట ఇదంతా. దీంట్లో కుంటలు చాలా ఉన్నాయి, 180 పైగా కుంటలు ఉన్నాయి. కానీ సోలార్ ఉన్నటువంటి కుంటలు ఒక 35 వరకు ఉంటాయి. ఇక అవన్నీ కూడా రిపేర్స్ వస్తుంటాయి, వాటిని మళ్ళీ మేము మెయింటెనెన్స్ కింద మళ్ళీ వాటిని తీసి మళ్ళీ చేయడం ఇట్లాంటివి జరుగుతుంటుంది. ఎండాకాలం మాత్రం అవి చాలా ముఖ్యమైనటువంటివి. ఇక్కడ చూడొచ్చా మనకి? మనం కొన్ని ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాము, ఒక కుంట, అక్కడ ఈవెన్ అవేంటంటే జంతువుల దాహాన్ని తీర్చడమే కాకుండా పక్షులకు కూడా బాగా పనిచేస్తాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు శీతాకాలం సమీపించగానే నార్త్ ఇండియా నుండి ఇంకా ఇతర దేశాల నుండి కూడా కొన్ని పక్షులు అక్కడికి వలస వస్తాయి. వచ్చి 3 నెలలు 4 నెలలు ఉన్న తర్వాత మళ్ళీ ఈ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ దే విల్ గో బ్యాక్. ఆ విధంగా కూడా ఇవి పనిచేస్తాయి. అంతేకాదు ఈకో టూరిజంలో కూడా అడవులను చూడడంతో పాటు ఆ చిన్న చిన్న కుంటలు ఇట్లాంటి వాటిని కూడా ఎకో టూరిజంలో భాగంగా సందర్శకులు లోపలికి వచ్చి చూస్తుంటారు అనమాట. దానిపైన నిలబడి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని స్కాన్ చేస్తాయి. చేసి కింద ఏదన్నా ఉన్నటువంటిది, అంటే దానికి సంబంధించినటువంటి పురుగులు కావచ్చు, కీటకాలు కావచ్చు, లేకపోతే ఎలుకలు కావచ్చు, ఇలాంటివన్నింటినీ అది ఈజీగా కింద ఉన్నటువంటి వాటిని చూడగలుగుతుంది. అదే ఆకులు ఉన్నటువంటి ఫోలియేజ్ ఉన్నటువంటి చెట్లు అనుకోండి, అది చూడలేదు, పైన కూర్చుంటుంది, నిలబడుతుంది, అది చూడలేదు. అదే దీని మీదనైతే చూడబడుతుంది ఖచ్చితంగా. అంటే ఎన్నో రకాల కీటకాలకి, పురుగులకి అది ఆహారంగా పనిచేస్తుంది, ఆహార సంపాదనకు పక్షులకు పనిచేస్తుంది. అంతేకాదు ఇది బోలుగా ఉంటాయి, కొన్ని బోలుగా ఉన్నప్పుడు వాటిల్లో నెస్ట్లు కూడా పెట్టుకుంటాయి, అదే గుడ్లు పెట్టడం, అట్లా వాటి యొక్క గూడు అనమాట అది. ముఖ్యంగా రామచిలుకలు, చిలుకలు ఉంటాయి కదా, రకరకాల చిలుకలు, పారాకిట్స్ అంటాం మనం, అవి కావచ్చు, లేకపోతే గుడ్లగూబలు, వీటన్నిటి. అంటే మనం మామూలుగా చెట్టే, ఎండిపోయిన చెట్టే కదా ఏముంది అని అనుకుంటాం. కానీ ఎండిపోయిన చెట్టు అనేది ఆవరణ వ్యవస్థలో చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే పడిపోయిన చెట్టు కూడా ఏదైనా. అందుకనే ఈ ప్రాంతం నుండి ఏవి కూడా బయటికి తీయడానికి వీల్లేదు, ఏది తీయరు. అంటే ప్రొటెక్టెడ్ ఏరియా, ఈ శాంక్చురీ, ఇది టైగర్ రిజర్వ్, ఏది కూడా బయటికి తీయడానికి వీల్లేదు. ప్రస్తుతం మనం కవ్వాల్లో ఒక వాగు దగ్గర ఉన్నాం.
ఈ వాగు ఏంటి, ఈ వాగు చరిత్ర ఏంటి, ఈ వాగు నుంచి వచ్చే వృక్ష సంపదకి ఎలాంటి వాటర్ వస్తుంది, చుట్టుపక్కల ఉన్న చెట్ల గురించి రామ్మూర్తి గారు చెప్తారు. సార్, కవ్వాల్ టైగర్లో ఒక మంచి వాగు కనిపిస్తుంది. ఈ చుట్టూ ఉన్న చెట్ల గురించి, అంటే అడవి అనగానే సాధారణంగా అందరూ పులులు అనుకుంటారు, జింకలు అనుకుంటారు, కాకుండా ఈ వృక్ష సంపద, చెట్లు, ఈ వాగు, ఇక్కడ కూడా స్కాములు జరుగుతుంటాయి ఇసుక తీసుకెళ్ళడానికి, వీటి గురించి ఒకసారి. సార్, మంచి ప్రశ్న అడిగారు. కేవలం అడవి అనగానే జంతువులే అని అనుకుంటారు జనాలందరూ, కానీ జంతువులు మాత్రమే కాదు. జంతువులు ఉండాలంటే అడవి ఉండాలి ఫస్ట్. అడవి ఉండాలంటే చెట్లు ఉండాలి. చెట్లు లేకపోతే ఏమీ ఉండవు. ఇక్కడ ఉన్నటువంటి చెట్ల విషయానికి వస్తే ఇక్కడ ఎన్నో రకాల జాతులు ఉన్నాయి, చెట్ల జాతులు. అందులో పెద్ద పెద్ద మహావృక్షాల దగ్గర నుండి చిన్న గుల్మాల వరకు, గడ్డి జాతుల వరకు ఎన్నో ఉంటాయి అన్నమాట. 700కు పైగా జాతులు ఉన్నాయి ఇక్కడ. ఏది వృక్ష మొక్కలన్నీ కూడా. అందులో ప్రధానమైనటువంటిది ఇందాక చెప్పాను, అది టేక్ బాగా ఎక్కువగా ఉంటుంది. టేక్తో పాటు బ్యాంబూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అక్కడ చూడండి, దాని పక్కన అక్కడ ఉన్నటువంటిది అదంతా కూడా బ్యాంబూ అన్నమాట. అదంతా వెదురు వనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, అది కూడా వెదురే. వాటితో పాటు మనకి ఇంకా కనిపిస్తున్నాయి, ఇది ఉంది పెద్దగా ఆకులు ఉన్నటువంటి, ఇది నల్ల మధ్య అన్నమాట. అక్కడ ఎదురుగా ఉంది చెట్టు, చాలా పెద్ద చెట్టు, అది ఎదురుగా ఉంది. అది క్రొకోడైల్ బార్క్ ట్రీ అంట అన్నమాట. దాని యొక్క బార్క్ తొడుగు పైన ఉన్నటువంటిది బెరడు ఉంది కదా, అది క్రొకోడైల్ కి పైన ఎట్లయితే దాని చర్మం ఉంటుందో అట్లా ఉంటది అన్నట్టు. అందుకని దాన్ని క్రొకోడైల్ బార్క్ ట్రీ అంట. అది బెరడు చేత్తో రాదు, అంటే గట్టిగా ఉంటదిలేండి, కానీ మొసలి యొక్క చర్మాన్ని పోలి ఉంటది దీని యొక్క బెరడు. కాబట్టి దాన్ని క్రొకోడైల్ బార్క్ ట్రీ అంటారు అనమాట. నల్లమద్ది చెట్టు, అది ఏం లేదు, నల్లమద్ది చెట్టు. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇది కూడా అదే నల్లమద్ది చెట్టు. అలాగే అక్కడ పక్కకు కనిపిస్తున్నాయి కదా 3 ఉన్నటువంటివి, అది తాని చెట్టు, తాని అంటారు. తానిని మనం ఈ త్రిఫల చూర్ణంలో ఉపయోగిస్తారు. త్రిఫల చూర్ణంలో మనం రకరకాల ఉసిరి, ఇదే తాని, అలాగే ఇంకొకటి కరక అనుకుంటా, 3 ఉపయోగించి త్రిఫల చూర్ణాన్ని తయారు చేస్తారు. ఇలా చాలా పెద్ద పెద్ద చెట్లు అన్నమాట. అలాగే ఇక్కడ కనిపిస్తుంది ఒక చెట్టు, ఇది ఇరికి అంటారు దాన్ని, ఇరికి చెట్టు. వీటిని కూడా ఇలా, ఇది ఊడుగు కింద ఉన్నటువంటిది ఊడుగు చెట్టు. ఊడుగు చెట్లు మామూలుగా బయట కూడా కొన్ని మనకు కనిపిస్తుంటాయి. ఇలా నల్లమద్ది, తెల్లమద్ది, తిరుమాను, అలాగే బండారు, బట్టగనం, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. ఇవి ఎన్నో రకాల మొక్కలు, క్రింద చిన్న చిన్న గుల్మాలు, చిన్న చిన్న మెడిసినల్ ప్లాంట్స్, అక్కడి నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద వృక్షాలు, మహావృక్షాల వరకు. ఇప్పుడు అది చూడండి, సుమారు 20 మీటర్ల పొడవు ఉన్నటువంటి, ఎత్తు ఉన్నటువంటి చెట్టు అది. ఈ వాగు ఎక్కడి నుంచి వస్తుంది సార్? అయితే ఈ వాగులన్నీ కూడా ఏంటంటే సార్, అడవిలోనే పుడతాయి. అడవిలో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా. ఇది మీకు ఇందాక నేను అన్నాను కదా, సుమారు ఈ టైగర్ రిజర్వ్ అనేటువంటిది 5 లక్షల పైగా ఎకరాల్లో ఉంది. ఈ ఒక్క డివిజన్ ఏదైతే ఇది జన్నారం డివిజన్ ఉందో, ఈ డివిజనే సుమారు 67-68 వేల ఎకరాల వరకు ఉంటుంది. దీంట్లో మొత్తం అడవి వ్యాపించి ఉంటుంది, గుట్టలు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడి నుండి ఇవన్నీ చిన్న చిన్న స్ట్రీమ్స్ అన్నీ వస్తుంటాయి, చిన్న చిన్న వాగులు ఇవన్నీ, చాలా చిన్న చిన్న వాగులు ఇవన్నీ. ఈ వాగులు మళ్ళీ చివరికి గోదావరిలో కలుస్తాయి. గోదావరి మనకి ఇప్పుడు సుమారు ఒక 15-20 కిలోమీటర్ల కంటే ఎక్కువే ఉండదు. ఇవన్నీ చిన్న చిన్న అన్ని కలిపి పెద్ద వాగుగా మారి, పెద్ద వాగు నుంచి దాంట్లో కలిసిపోతారు. ఈ చిన్న వాగుల్లో ఇసుక కూడా తీసుకెళ్తుంటారు, దొంగతనంగా జరుగుతుంటాయి సార్ అవన్నీ కూడా. అంటే ఇప్పుడు జనావాసాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పక్కన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అవసరాల గురించి లేకపోతే అమ్ముకోవడం గురించి వాళ్ళు కొన్ని చేస్తుంటారు. కానీ మేము అవన్నీ కూడా కంట్రోల్ చేస్తుంటాము. వాళ్ళపైన కేసులు పెట్టడము, కోర్టుకు పంపించడము, లేకపోతే పెనాల్టీ వేయడము, భారీగా పెనాల్టీ వేయడము, ఇలా చేయడం ద్వారా వాటిని మేము కంట్రోల్ చేస్తుంటాం. సార్, టేక్ స్మగ్లింగ్ అవుతుంటుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? టేక్ స్మగ్లింగ్ కూడా బాగా అవుతుంటుంది సార్. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలా తగ్గిపోయింది. దీన్ని బాగా పెట్రోలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పొద్దున్న దాకా రాత్రి అంతా కూడా బాగా రోడ్ల వెంట, అలాగే ఎక్కడెక్కడైతే టేక్ స్మగ్లింగ్ ఏరియాస్ అంటే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాస్, ఎక్కువగా దారి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ అవుతాయి.
దారి లేని కాడ బండి వెళ్ళడం కానీ లేకపోతే వెహికల్ వెళ్ళడం కానీ కష్టం కాబట్టి వాళ్ళు దారి ఉన్నటువంటి ప్రాంతాలను ఎక్కువగా ఎంచుకుంటారు. ఆ ప్రాంతాలను మేము ఎక్కువగా పెడతాము. అంతేకాకుండా మాకు ఇన్ఫార్మర్ వ్యవస్థ కూడా ఉంటుంది. ఇన్ఫార్మర్స్ తోటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటాం. అంతేకాదు చెక్ పోస్టులు ఉన్నవి. ఆ చెక్ పోస్టుల దగ్గర కూడా ప్రతి వెహికల్ని ఆపి తప్పనిసరి చేయడము, చెక్ చేయడము ఇలాంటివి కూడా చేస్తుంటాం. డే అండ్ నైట్ పెట్రోలింగ్ ఉంటుంది బాగా. మా వాళ్ళు ఎప్పుడు చూసినా తిరుగుతూనే ఉంటారు. ఇది 24 గంటల డ్యూటీ మేము చేసేటువంటిది. ఏదో 8 గంటలు అయిపోగానే సాయంత్రం 4 కాగానే పోవడం అనేది ఉండదు. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాల్సిందే. అంటే వాచర్ ఉంటారు తప్పనిసరి. ఎవరో కిలోమీటర్ల కింద వాచర్. ఇప్పుడు ఏంటంటే ఒక 10 చదరపు కిలోమీటర్ల వరకు ఒక ఒక చౌకీదారు ఉంటాడు, అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంట. అలాగే 3-4 దాన్ని ఒక బీట్ అంటారు. బీట్ 3-4 బీట్లకు కలిపి ఒక సెక్షన్ ఆఫీసర్ ఉంటాడు. అంతేకాకుండా మా దగ్గర ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఏంటంటే బేస్ క్యాంప్స్ అని ఉంటాయి. బేస్ క్యాంప్, ఆ బేస్ క్యాంప్లో 5 వాచర్లు ఉంటారు. వాళ్ళంతా లోకల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అంటే వాళ్ళందరూ అవుట్సోర్సింగ్లో పనిచేస్తారు. వాళ్ళకు 15,000 జీతం వరకు ఉంటుంది. వాళ్ళు అక్కడే ఉండి తిరగాలి. అదంతా వాళ్ళు అక్కడ ఉండి తిరుగుతారు. ఇంకా బయట ఉన్నటువంటి రోడ్లు ఇట్లాంటివన్నీ తిరుగుతుంటారు. అన్ని ప్రాంతాలు వాళ్ళతోటి కవర్ అయిపోతుంది. ఇదేంటి సార్ ఈ ప్రాంతాలని అది ఇది మన బ్యాంబూది. బ్యాంబూ యొక్క కింద ఉన్నటువంటి గడ్డ అనమాట. అదంతా కొమ్ములాగా ఉంటుంది కదా, అది దాని నుంచే పైకి వస్తుంది అనమాట. అచ్చా. అట్లా ఇది దీని ద్వారానే అది మొత్తం వ్యాపిస్తుంది. ఏది క్రింద వేలుడా? ఎస్, అదే ఇక దానికి వేరే అదే అనమాట. కొమ్ము మనం అల్లం ఉంటుంది కదా, అల్లం లాగానే ఇది కూడా. అల్లం ఎలా ఇట్లా భూమికి సమాంతరంగా పెరుక్కుంటూ వెళ్తుంది కదా, వెదురు యొక్క క్రింద ఉండేటువంటి వేరు వ్యవస్థ కూడా అదే కొమ్మే. ఆ కొమ్ము ఇట్లా చేసుకుంటూ ఇది భూమికి సమాంతరంగా విస్తరించుకుంటూ వెళ్తుంది, పైకి ఇవి వస్తాయి. సార్ ఇక్కడ కూడా పసుపు అలాంటివి పండుతుంటాయి? అంటే పండించరు, కాకపోతే అడవిలో కొన్ని ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇటు ముందుకు రండి. మీరు ఇందాక తాని చెట్టు అన్నాం కదా, ఇది చూడండి, మంచి ఫోటో కూడా వస్తుంది. ఇది తాని చెట్టు, ఇదే ఎంత పెద్దగా ఉంది చూడండి. తాని అన్నాం కదా, టర్మినిలియా బెలారికా అంటారు దీన్ని. ఈ తాని ఎంత పెద్దగా ఉంది, మంచి కాయలు వస్తుంటాయి. ఇది త్రిఫల చూర్ణంలో వాడడం ఇట్లాంటివి చేస్తుంటారు. ఇంకా ఇది అది వేరే ఆయుర్వేదం ఇంకా ఇతరత్ర దాంట్లలో దాని యొక్క ఉపయోగం మినహాయిస్తే దీని యొక్క కాయలు ఈ జంతువులకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. తింటాయి అన్ని చాలా. అది కింద పడిపోతుంటే కింద పడ్డప్పుడు తినేస్తాయి. సార్ ఇక్కడ సీతాఫలం, మామిడి అవి ఉండవు సార్. అవేంటంటే ఫారెస్ట్ స్పీసీస్ కాదు కదా, అవి ఫారెస్ట్ స్పీసీస్ కాదు కాబట్టి ఉండవు. ఫారెస్ట్ స్పీసీస్ మాత్రమే లోపల ఉంటాయి. వేరే వాటిని మేము ప్లాంటేషన్లకు కానీ వేరే వాటికి కూడా పెట్టకూడదు కూడా. ఎందుకంటే ఇక్కడ ఆవరణ వ్యవస్థ అనేది ఇది ఎంతో కాలంగా, కొంత శతాబ్దాలుగా, వేల సంవత్సరాలుగా ఇవి ఇవాల్వ్ అయ్యాయి. ఇక్కడ ఇవి పరిణామ క్రమంలో ఇవి ఏర్పాటు చేశాయి. అందుకని వాటిని వేరేటివి పెడితే ఏంటంటే ఇక్కడ ఉన్న ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. అట్లా పెట్టకూడదు. మోదుగు తీగ అన్నాం కదా, ఇక మోదుగు తీగ అంటే ఇదే అనమాట. చూడండి, 3 ఉంటాయి, కనిపిస్తున్నాయి. అవును, 3 ఇవి అనమాట. గమ్ ఎందుకు వస్తుంది అంటే అది గాయాన్ని మాన్పడం కోసం చెట్టు ఒక రకమైనటువంటి చర్యకు ఉపక్రమిస్తుంది అనమాట, మాన్పడానికి. కానీ వీటికేమో అది ఆహారంగా పనిచేస్తుంది. కొన్ని రోజుల తర్వాత అది మానిపోతుంది. రకరకాల గమ్స్ ఉంటాయి ఇక్కడ అన్ని. ఇప్పుడు తిరుమని గమ్ అని, లేకపోతే ఈ అందువు గమ్ అని, లేక గుంపెన, ఇట్లాంటి ఈ గమ్స్ కూడా కొన్ని ప్రాంతాల్లో స్థానికులు దాన్ని తీసి అమ్ముకుంటారు. గిరిజన కార్పొరేషన్ ఇట్లాంటి వాటిని కొంటాయి అనమాట. కాకపోతే ఇక్కడ ఏ విధమైనటువంటి సేకరణ అనేది అనుమతించరు. వేప చెట్టు అనేది చాలా ముఖ్యమైనది ఏది ఆదివాసీ సంస్కృతిలో. వాళ్ళు దీన్ని చాలా సేక్రెడ్గా, పవిత్రంగా భావిస్తారు బాగా, చాలా ఎక్కువగా. ఎందుకంటే దీని నుండి అంత లాభం పొందుతారు అనమాట. దాని ఇప్ప పూల నుండి కుడుములు ఇట్లాంటి వాటిలలో చేస్తారు. అలాగే స్థానికంగా సారా తయారు చేయడం అలాంటిది చేస్తారు. వాటి యొక్క గింజల నుండి ఆయిల్ తయారు చేస్తారు. చిన్నగా ఆయిల్ తయారు చేస్తారు. అట్లా నూనెలు ఏంటి మనం కూరల్లో వేసుకునేటువంటి ఇది అదే చెట్టు ఇది. అట్లా ఇది మొత్తం చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, చాలా మ్యాసివ్గా ఉండేటువంటి ట్రీస్ ఉంటాయి. అట్లా ఇది రేల చెట్టు అంటారు దీన్ని, రేల. రేల కాయలు ఉంటాయి, రేల పూత ఉంటుంది, పసుపు రంగులో ఉంటుంది. దాని టైం అయిపోయింది ఇప్పుడు. ఆ సీజన్లో ఏంటంటే ఒక 2 నెలల క్రింది వరకు కూడా ఇది మంచి పూలు. ఇట్లా అడవనగానే పులి జంతువులే కాదు, వీటి గురించి కూడా తెలుసుకోవచ్చు. ఎన్నో ఉంటాయి సార్. మనం ఏమైనా మనకు తెలియక దాని గురించి అవగాహన సరిగ్గా, అంటే వీటి గురించినటువంటి తెలియక ఏదో ఒకదానికి రెండింటికి మాత్రమే మనం ప్రాముఖ్యత ఇస్తాం. అవే ఉన్నాయని అనుకుంటాం. అవే కాదు,
కొన్ని వందల వేల రకాల మొక్కలు, జంతువులు, పురుగులు, ఇన్సెక్ట్స్ ఎన్నో ఉంటాయి అన్నమాట. ఇక దాన్ని ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. కవ్వాల్ టైగర్లో మరో ప్రత్యేక ఆకర్షణ, ఇక్కడ పెద్ద లేక్ ఉంది. ఇది బర్డ్స్ వాచ్ చేస్తుంటారు. ఈ లేక్ ఏంటి, ఇక్కడికి ఎలాంటి పక్షులు వస్తుంటాయి అనే విషయాన్ని రామ్మోహన్ గారు చెప్తారు. చాలా ఎన్నో చిన్న చిన్న కుంటలు ఉన్నాయి ఇక్కడ, పర్కులేషన్ ట్యాంక్స్. అందులో ప్రధానమైనటువంటి దాంట్లలో ఇది ఒకటి అనమాట. బైసన్ కుంట అని దీనికి పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ అన్నీ కూడా ఈ చెట్లు అన్నీ ఎండిపోయి ఉన్నాయి. కొన్ని ఇవన్నీ ఎండిపోయినటువంటి చెట్లు ఏంటంటే పక్షులకు గూళ్ళు కట్టుకోవడానికి, అలాగే వేట, అక్కడ నిలబడి క్రింద ఉన్నటువంటి వాటిని చూసి చేపల్ని వేట చేయడానికి కూడా వాటికి ఉపయోగపడుతుంది. అంటే పర్చింగ్కి ఉపయోగపడుతుంది, నెస్టింగ్కి ఉపయోగపడుతుంది అనమాట. అవన్నీ కూడా మీరు చూస్తున్నారు చూడండి, అవన్నీ వెళ్ళి దాని మీద నిల్చుంటాయి అవి. ఓకే, కాబట్టి ఆ విధంగా అది ఉపయోగపడతాయి. అంతేగాని ఎండిపోయాయి వీటి యొక్క ఉపయోగం ఏం లేదు అనుకోవడానికి వీల్లేదు. ఈ వాటర్ ఇక్కడ ఉన్నటువంటిది ఇది జంతువులకు దాహం తీర్చడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇక్కడ మాయిశ్చర్, ఈ నీళ్ళు ఉండడం వల్ల చుట్టూ కొంచెం మాయిశ్చర్ వ్యాపించి ఉంటుంది అనమాట. చుట్టూ అంటే కొంచెం తేమ ఉండడం వలన చుట్టూ గడ్డి పెరుగుతుంది. కాబట్టి వాటికి ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది. ఇంకా రకరకాల పక్షులు, స్థానికంగా ఉండే పక్షులు ఉంటాయి, వలస వచ్చేటువంటి పక్షులు కూడా ఉంటాయి. వలస ఎక్కడి నుంచో వేరే ప్రాంతాల నుంచి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూరేషియన్ వీజియన్ అనేది, స్పాట్ బిల్డ్ డక్, ఇలాంటివన్నీ బయట నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ వస్తాయి అన్నీ కూడా, ఈ ప్రాంతానికి వస్తాయి. ముఖ్యంగా శీతాకాలం ఒక 3 నుంచి 4 నెలల కాలంలో ఇక్కడ ఉంటాయి అవి. ఆ తర్వాత మళ్ళీ వాటికి అనుకూలమైనటువంటి పరిస్థితులు వాటి ప్రాంతాల్లో ఏర్పడిన తర్వాత మళ్ళీ అవి ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక దీన్ని ఎప్పటికీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి వైల్డ్ లైఫ్ ఏరియా కాబట్టి వీటిపైన ఎక్కువగా నిఘా ఉంటుంది. ఇక్కడ ఎప్పటికీ మా వాళ్ళు సిబ్బంది, వాచర్స్, వీళ్ళందరూ కూడా ఇప్పటికీ తిరుగుకుంటూ ఇక్కడ కదలికల్ని, వన్యప్రాణుల కదలికల్ని ఇవన్నీ చూస్తారు. అవును సార్, ఇప్పుడు మనకు అన్ని రకాల కింగ్ ఫిషర్స్ ఉంటాయి ఇక్కడ. కనీసం ఒక 3 రకాల కింగ్ ఫిషర్స్ ఉంటాయి. ఒకటి స్మాల్ కింగ్ ఫిషర్, బ్లూ కింగ్ ఫిషర్ అంటారు, చిన్నగా ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చు కూడా, ఈవెన్ మనం బైనాక్యులర్స్ తోటి కొన్ని చూడొచ్చు. రెండవది వైట్ థ్రోటెడ్ కింగ్ ఫిషర్ అంటారు, అంటే ఇక్కడ తెల్లగా ఉంటుంది, అది ఉంటుంది. ఇంకొకటి పైడ్ కింగ్ ఫిషర్ అని ఇంకొకటి ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే అది ఎగురుకుంటూ పక్కకి వెళ్ళిపోయింది, అది కూడా. 3 కింగ్ ఫిషర్స్ ఇక్కడ ఉంటాయి. అంతేకాదు ఇంకా రకరకాల వాటర్ బర్డ్స్. ఇప్పుడు బర్డ్స్ కూడా రకరకాలు ఉంటాయి. చెట్ల మీద తిరిగేటువంటివి, గ్రౌండ్ మీద ఉండేటువంటివి, కోళ్ళ లాంటివి. అలాగే అదిగోండి, అది వెళ్ళిపోతున్నాయి. అవి విస్లింగ్ డక్స్, అంటే అవి ఎగురుతున్నప్పుడు సన్నటి విజిల్ లాంటి సౌండ్ వస్తుంది, కాబట్టి దాన్ని విజిలింగ్ డక్స్ అంటారు. అవి కూడా గుంపులుగా ఉంటాయి. ఇప్పుడు మనకు 3-4 కనిపించాయి, కానీ గుంపులుగా ఉంటాయి. అలా అన్ని వాటర్ బర్డ్స్ ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంటుంది. వాటర్ బర్డ్స్ ఉండే అవకాశం ఇక్కడ ఎక్కువ, ఎందుకంటే నీళ్లు ఉన్నాయి కాబట్టి. నీళ్ళు లేవనుకోండి అవన్నీ పోతాయి. సార్, ఇప్పుడు మనం పక్షుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, కొంగలు కానీ ఏ పక్షి అయినా సరే గుంపులుగా వెళ్ళినప్పుడు వి షేప్ లో వెళ్తాయి. ఒకటి పైలట్ ఉంటుంది, మిగతావి సెక్యూరిటీ అంటారు. అంటే దాని వెనుక ఫిజిక్స్ సార్, అదేంటంటే శక్తిని ఆదా చేసుకోవడం. ఎందుకంటే అది గాలిలో వెళ్తున్నప్పుడు వి షేప్ లో గాలిని చీల్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. పీడనం ఉంటుంది కదా, గాలి యొక్క పీడనం ఉంటుంది, ఆ పీడనాన్ని తట్టుకొని వెళ్ళాలి. అందుకని ముందు ఉన్నటువంటి దానిపైన ఎక్కువ పీడనాన్ని ఎక్కువ పీడనానికి గురవుతుంది మొదటిది. ఆ తర్వాత ఉన్నటువంటివన్నీ కూడా తగ్గిపోతాయి, అంటే పీడనం తగ్గిపోతుండే క్రమక్రమంగా. అందుకని మొదటి దాని మీద ఎక్కువ పీడనం పడడం వలన అది అలసిపోవడం కూడా జరుగుతుంది, అంటే త్వరగా అలసిపోతుంది. కాబట్టి కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ అది వెనక్కి వస్తుంది, దాని వెనక ఉన్నటువంటిది ముందుకెళ్తుంది. ఇట్లా అవన్నీ వాటి యొక్క స్థానాలను మార్చుకుంటూ అవి ముందుకెళ్ళిపోతాయి. అట్లా అనమాట. దాంట్లో ఉన్నటువంటి అంశం అదనమాట. శాస్త్రీయమైనటువంటి అంశం. 1000 కిలోమీటర్లు, కొన్ని 1000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. అంటే 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసే ముందు అవి ఏం చేస్తాయంటే తమ యొక్క శక్తి గురించి, అంటే శక్తి కోసం ప్రయాణం చేయాలి కాబట్టి కొవ్వు రూపంలో నిల్వల్ని చేసుకుంటాయి తన యొక్క బాడీలో. ఆ కొవ్వు మళ్ళీ
ఆహారంగా అంటే శక్తిగా రిలీజ్ అవుతుంటుంది. రిలీజ్ అవుతున్న కొద్దీ అవి క్రమక్రమంగా దాన్ని ఉపయోగించుకొని వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. అంటే ఒక దేశం నుంచి సరే ఒక పక్షి గుంపు ఎన్ని వేల కిలోమీటర్లు వస్తుంటది, అంటే పగలు రాత్రి తేడా లేకుండా ప్రయాణం చేస్తుంటాయి సార్. కొన్ని ప్రాంతాల్లో ఆగుతాయి, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆగుతాయి. అది తక్కువ ప్రాంతాలు అవి, చాలా తక్కువ ప్రాంతాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ పిట్ట అనేది ఒకటి ఇప్పుడు వస్తుంటది, ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అది వచ్చి ఇక్కడ గూడు కట్టేసి పిల్లల్ని చేసేసి వెళ్ళిపోతుంటాయి. దాంట్లో కొన్ని రెసిడెంట్స్ ఉంటాయి, కొన్ని బయట నుంచి వచ్చినవి కూడా ఉంటాయి ఇండియన్ పిట్టలో. అది ఇక్కడ ఉంటుంది, నార్త్ ఇండియా నుంచి మన దగ్గరికి వస్తుంది, వచ్చి తర్వాత వెళ్ళిపోతుంది. అది గ్రౌండ్ బర్డ్, ఎక్కువగా మన క్రిందనే కనబడుతుంది ఎక్కువగా. అంటే చెట్ల మీద కూడా కనిపిస్తుంది కానీ ఎక్కువగా క్రింద కనిపిస్తుంది. ఓకే, అదొక చిన్న పక్షి, దాన్ని నవరంగ్ అని కూడా అంటారు. దాన్ని ఏంటి సలీం అలీ బుక్ పైన అట్ట మీద ఉంటుంది అనమాట. అది నవరంగ్ అంటే 9 రంగులు ఉంటాయి దాంట్లో. చిన్న పక్షి అది, అది కూడా వలస పక్షి అది. అట్లా ఈ పక్షులు ఎక్కడి నుంచో వస్తాయి. అది కొన్ని పక్షులేమో మధ్య మధ్యలో వాటికి విడిదిలాగా ఆగుతాయి. ఇక కొన్ని పక్షులు మాత్రం అసలు ఏమీ ఆగకుండానే జర్నీ చేస్తుంటాయి. వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ వచ్చి ఉండి మళ్ళీ తర్వాత ఇక్కడ రావాలని ఎప్పటి నుంచో ఉంటాయి, తరతరాలకు వస్తుంటాయి ఇక్కడ, అవి కూడా వస్తుంటాయి. అవునవును. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఎన్విరాన్మెంట్ పాడు కాకుండా ఎప్పటిలాగా ఉండడానికి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఎలాంటి దీన్ని ఉన్నట్టుగా అంటే నేచురల్ గా ఉంచాలి దీన్ని. అంటే దీంట్లోకి మనుషుల యొక్క ప్రమేయం కనుక ఉంటే, మనుషుల యొక్క ఇంటర్వెన్షన్ కనుక ఉంటే ఇవన్నీ పోతాయి. అంటే చెట్లు నరికేయడము, అంటే టీక్ చెట్లు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి పోవడము, ఇట్లాంటివి జరుగుతుంటది. అలా జరగకుండా ఏమి ఇక్కడ నుంచి తీయకుండా, ఈవెన్ చేపలు పట్టకుండా, ఇక్కడికి మనుషులు రాకుండా మేమంతా గస్తీ చేయడము, నిఘా ఉంచడము, ఇలాంటివన్నీ చేస్తుంటాం. ఇంకా వచ్చినటువంటి వాళ్ళకి అవగాహన కల్పించడానికి కూడా మేము దీన్ని ఉపయోగిస్తాం అనమాట, పర్యాటకులకు కానీ. బర్డ్స్ వాక్ ఎప్పుడు జరుగుతుంటుంది? జనరల్గా సార్ అది ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత, అంటే ముఖ్యంగా జనవరి ప్రాంతంలో బర్డ్ వాక్ అని ఒకటి పెడతాం. అంటే దాని ద్వారా ఏంటంటే ఎన్విరాన్మెంట్ గురించి వచ్చేటువంటి పర్యాటకులకు లేక ఆసక్తి ఉన్నటువంటి వాళ్లకు అవగాహన కల్పించడం. అంటే దాంట్లో విజ్ఞానం, వినోదం కూడా ఉంటుంది. అంటే ఇంత పెద్ద ఫారెస్ట్, ఇన్ని విషయాలు ఉన్నటువంటివి, ఇవన్నీ చూడడం ఇప్పుడు ఉన్నటువంటి యాంత్రిక జీవనం నుండి పూర్తిగా వేరే విషయం కాబట్టి తప్పకుండా దే ఫీల్ వెరీ హ్యాపీ. అంతేకాదు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి, ఎన్ని రకాల వాటర్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల వాక్ ఉంటుంది, అది నడుచుకుంటూ. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తే మనం ఇప్పుడు ఇక్కడ నిల్చున్నాం, ఎన్ని వింటున్నాం, ఎన్ని చూస్తున్నాం చెప్పండి. సుమారు ఒక 20 రకాల అరుపుల్ని మనం వింటున్నాం ఇక్కడ. ఇంకా అలా అరుపులు లేకుండా కామ్గా ఉండే పక్షులు కూడా కొన్ని ఉంటాయి. అంటే జస్ట్ ఒక అరగంట సేపులో, మీరు అర్ధ గంటలో ఒక ప్రాంతంలోనే మీరు ఇన్ని చూడగలిగినప్పుడు, ఒక 3-4 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒక 3 గంటలు 4 గంటలు మీరు స్పెండ్ చేస్తున్నప్పుడు మీరు తప్పకుండా ఎన్నో పక్షుల్ని మనం గమనిస్తాం, ఎన్నో జంతువులు కంటిన్యూగా అరుస్తుంది కదా. అది బార్బెట్ అని ఉంటుంది, ఆ బార్బెట్స్ ఉంటాయి అన్నమాట. అది ఎప్పటికీ చేస్తుంటాయి. అలాగే అక్కడ మీ వెనక కనిపిస్తున్నాయి గిజిగాడు అంటాం మీరు తెలుగులో, అది బాయా వీవర్ బర్డ్ అంటారు. ఇక్కడ ఉంది చూడండి సార్, ఈ పక్షులకి కింద వీవర్ బర్డ్, అది వీవర్ బర్డ్ అంటారు. దాన్ని వీవింగ్ చేస్తుంది అన్నట్టు. అదంతా మనం బయట కూడా కనిపిస్తాయి, ఇక్కడనే కాదు. పసుపు రంగులో కనిపిస్తుంది మీకు, మగ పక్షి పసుపు రంగులో ఉంటుంది అనమాట. అంటే ఆ రంగు అవన్నీ కూడా మళ్ళీ సేమ్ ప్రత్యుత్పత్తి సమయంలోనే అట్లా ఉంటది. అది మామూలు సమయంలో అట్లా ఉండదు, కలర్ ఏమి ఉండదు. ఎందుకు కలర్స్ వస్తాయంటే అది ఆకర్షించి దాని నుండి మళ్ళీ గుడ్లు వచ్చేసి పిల్లలు రావడం అనేటువంటిది అనమాట. అంటే మగవి ఇక్కడ ఆకర్షణీయంగా ఉంటాయి, రంగులు కానివ్వండి, లేకపోతే వాటికి తలపైన జుట్టు కానివ్వండి, లేకపోతే కొమ్ములు కానివ్వండి, ఇలా వస్తుంటాయి అనమాట. సార్ పైన కనిపిస్తుంది సార్. అలాగే పెయింటెడ్ స్టార్క్ అని ఉంటుంది, అంటే తోక భాగం, రెక్కల భాగంలో ఎరుపు రంగు ఉంటుంది చిన్నగా, అలా పెయింటెడ్ స్టార్క్ కూడా ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది ఊలీ నెక్డ్ స్టార్క్ అని, అంటే ఈ నెక్ దగ్గర ఊల్ లాగా ఉంటుంది, లేకపోతే వైట్ గా కూడా ఉంటుంది. వైట్ నెక్డ్ స్టార్క్ అని కూడా అంటారు. వైట్ నెక్డ్ స్టార్క్ ఆర్ ఊలీ నెక్డ్ స్టార్క్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ ఇందులో కొన్ని రెసిడెంట్ గా ఉంటాయి, అంటే ఇక్కడవే ఈ ప్రాంతంలోనే నివసిస్తాయి, కొన్ని వేస్ట్ బయట నుంచి వస్తాయి సార్. ఇవి పులి అడవికి వేటకి బయలుదేరినప్పుడు ఇవన్నీ కూడా ఇండికేషన్ ఇస్తుంటాయి అంటారు, నిజమా? అంటే ముఖ్యంగా జంతువుల్లో ఇది
వేరే అన్ని కూడా అలర్ట్ అయిపోతాయి, తెలిసిపోతుంది వాటికి ఇక్కడ నుంచి వస్తుంది, టైగర్ వస్తుంది, మనకి ప్రమాదం ఉంది అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే పైన ఉండేటువంటి లంగూరు ఉంటుంది చూసారా, హనుమాన్ లంగూరు మనకు కనబడతాయి జనరల్గా, ఇప్పుడు వస్తుంటాయి కనిపించలేదు కానీ ముందుకు వెళ్తూ ఉంటాయి. లంగూరు అంటే కొండముచ్చు. ఈ కొండముచ్చులు పైన ఉంటాయి కాబట్టి అది ఫస్ట్ చూస్తుంది, మిగతా వాటికంటే ఇది కనిపిస్తుంది. అది అది అలారం కాల్ ఇస్తుంది, అది ఇచ్చినప్పుడు క్రింద ఉన్నటువంటి వాటి అన్నిటికీ తెలుసు. అలారం కాల్లో కూడా డిఫరెంట్ ఉంటుంది అంట. తప్పకుండా ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు కూడా అందరితో ఒక రకంగా మాట్లాడడం కదా, ఇప్పుడు మనం మాట్లాడే పద్ధతి టోను ఒక రకంగా ఉంటుంది. నేను ఇంకా వేరే వాళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు ఆఫీస్లో ఒక రకంగా మాట్లాడతాను, మా ఇంట్లో ఒక రకంగా మాట్లాడతాను, పిల్లలతో ఒక రకంగా మాట్లాడతాను. టోన్లో ఆ స్థాయిలు అవన్నీ వేరే ఉంటాయి కదా. అక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది ప్రత్యేకం ఇక్కడ, నేను అందుకనే ప్రత్యేకంగా చెప్తున్నాను. అక్కడ ఉంది తెల్లగా, అది ఉండదు లేస్తుంది చూసారా, దాన్ని ఇంకొకటి వచ్చి డిస్టర్బ్ చేస్తుంది, గోరింక డిస్టర్బ్ చేస్తుంది దాన్ని, మైనా అది. ఇదేమో ఫిష్ ఈగల్, ఇది ఇందులో ఉన్న ఫిష్ ని పట్టుకొని తింటది అనమాట. అది వేరే తినదు, అది ఫిష్ మీద ఎక్కువగా ఆధారపడుతుంది. అంటే వేరే వాటిని కూడా తింటది కానీ తక్కువగా తింటది ఫిష్ మీద. దాని పేరే ఫిష్ ఈగల్, గ్రే హెడెడ్ ఫిష్ ఈగల్. దాని హెడ్ గ్రే కలర్ లో ఉంటది, గ్రే హెడెడ్ ఫిష్ ఈగల్ అనమాట. అది ఈ ప్రాంతంలో ప్రత్యేకం, ఇంకా వేరే ప్రాంతాల్లో మీకు ఎక్కడ కనిపించదు. అంటే ఇక్కడ ఈ కవాల్ టైగర్ రిజర్వ్ కు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఫిష్ ఈగల్ ఉంటుంది. ఇక అది మనకు అనుకోకుండా లక్ అనమాట. అది జనరల్ గా తక్కువగా కనిపిస్తుంటాయి. మనం చలికాలంగానే వస్తే ఈ కవ్వాల్ టైగర్ లో ఒక స్పెషల్ అట్రాక్షన్ ఇది. ఇక్కడికి మన పక్షులే కాకుండా దేశ విదేశాల నుంచి పక్షులు కూడా వస్తాయి, చూడడానికి చాలా అద్భుతం కనిపిస్తుంటుంది. ఆ టైంలో ఖచ్చితంగా రండి. కవ్వాల్ టైగర్ ఫారెస్ట్లో మీకు వినోదంతో పాటు విజ్ఞానం కూడా వస్తుంది. అసలు పక్షులు ఎన్ని రకాలుతో పాటు ఆ పక్షుల యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది విషయం కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కవ్వాల్ టైగర్ ఫారెస్ట్లో బర్డ్ వాక్ మాత్రం ఈ డివిజన్లో కనీసం ఒక 35 మంది వరకు స్టాఫ్ ఉంటారు. దాంట్లో నేను ఇక్కడ డివిజనల్ ఆఫీసర్గా చేస్తున్నాను, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్గా. 3 రేంజెస్ ఉంటాయి, 3 రేంజ్ ఆఫీసర్స్ ఉంటారు. అంతేకాకుండా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్స్, బీట్ ఆఫీసర్స్. మనం మామూలుగా తెలిసిన మాట ఏంటంటే బీట్ ఆఫీసర్స్ అంటే చౌకీదార్ అంటాం, మీరు ఆ మాట మీకు బాగా తెలిసి ఉంటుంది. అలాగే సెక్షన్ ఆఫీసర్ అంటే సారేదార్ అంటారు, వాళ్ళు ఉంటారనమాట. అంతేకాకుండా ఇంకా ఇక్కడ వాచర్స్ ఉంటారు, వెహికల్స్ నడపడానికి డ్రైవర్స్ ఉంటారు. వాళ్ళందరూ సుమారు ఒక 90 నుంచి 95 మంది అవుట్సోర్సింగ్లో ఉంటారు. మొత్తం 35 మందితో పాటు వాళ్ళు 95 మంది ఉంటారు. ఇక వీళ్ళ పని ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ తను బీట్ ఆఫీసర్, ఇక్కడ సంతోష్, ఈయన శంకర్ ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ అనమాట. ఈ ప్రాంతాన్ని వీళ్ళు చూసుకుంటారు. ఒక బీట్ ఆఫీసర్కి ఒక 10 చదరపు కిలోమీటర్ల మేర, అంటే ఒక 1000 హెక్టార్ల వరకు ఒక ఏరియా ఉంటుంది. 1000 హెక్టార్లు అంటే సుమారు 2000-2500 ఎకరాల ఫారెస్ట్ ఉంటుంది ఒక్కరికి. అయితే స్టాఫ్ తక్కువ ఉన్నప్పుడు 2-3 బీట్లకు కూడా కలిపి ఒకరే ఉంటారు. అలా 3-4 బీట్లకు కలిపి ఒక సెక్షన్ ఆఫీసర్ ఉంటారు. సెక్షన్లు అన్నీ కలిపి ఒక రేంజ్ ఆఫీసర్ ఉంటారు. రేంజ్ ఆఫీసర్ పైన డివిజనల్ ఆఫీసర్ ఉంటారు, తర్వాత డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, దెన్ కన్జర్వేటర్. ఇలా హైరార్కీ ఉంటుంది. కానీ ప్రధానంగా చూసేది వీళ్ళే క్రింద గ్రౌండ్ ఆఫీసర్స్, ఫీల్డ్ ఆఫీసర్స్ అనమాట. పూర్తిగా వీళ్ళు ఎప్పటికీ తిరుగుతుంటారు, ఈ ప్రాంతం అంతా తిరుగుతాను. ఇప్పుడు ఒకటి మామూలుగా వన్యప్రాణుల ప్రాంతం అంటే వన్యప్రాణులు మాత్రం ఉంటాయి, టైగర్ నుంచి ఇంకా ఇతరత్ర అన్ని చిన్న యానిమల్ వరకు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా టీక్ ఉంటుంది మొత్తం. దాన్ని కాపాడడం అనేది చాలా పెద్ద టాస్క్, అది చాలా పెద్ద టాస్క్. వీళ్ళకి అసిస్టెంట్స్గా ఉండడానికి, వీళ్ళకి అసిస్ట్ చేస్తూ ఈ చౌకీదార్, సారేదార్, డిఆర్ఓ, రేంజ్ ఆఫీసర్లకు అసిస్ట్ చేస్తూ బేస్ క్యాంప్ వాళ్ళు ఉంటారు. బేస్ క్యాంప్స్, ప్రతి బేస్ క్యాంప్లో ఒక 4-5 అట్లా ఉంటారు, 5 ఉంటారు. కానీ వాళ్ళను మా సౌలభ్యం కోసం ఇక్కడ కానీ బయట రోడ్లు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫారెస్ట్ను కానీ అంతా కాపాడడం కోసం వాళ్ళు ఎప్పటికీ పెట్రోలింగ్. ఇన్ని కిలోమీటర్లు ఉంటుంది కదా, మరి వీళ్ళు ఒక్కరొక్కరు చేయగలుగుతారు. అంటే బేస్ క్యాంప్ లో ఉంటారు. అవును, ఎక్కడో కట్ చేస్తాడు, దానికి ఎలా తెలుస్తుంది? అంటే మాకు ఒక నెట్వర్క్ ఉంటుంది ఎప్పటికీ, నెట్వర్క్ ఇన్ఫార్మర్ బైనాక్యులర్స్ అలా ఉంటాయి. అంటే బైనాక్యులర్స్ తోటి ఏం కనిపించేది, అక్కడెక్కడో జరిగేది ఏం కనిపించదు. కానీ వాళ్ళు అటాక్ చేస్తే మరి వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటే, వీళ్ళు కొంతమంది గుంపుగా ఉంటారు, ఒక్కరే ఉండరు. కనీసం ఒక 2-3 కలిసి తిరుగుతూ ఉంటారు, ఎప్పటికీ కూడా లోపల తిరుగుతారు. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో కూడా కొన్ని జరుగుతుంటాయి, కానీ తక్కువే ఇక్కడ. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు 3-4 రకాల ఇష్యూస్ సార్ ఇక్కడ. ఏంటంటే భూమి ఆక్రమణ,
కొట్టేసి నరికేసి పొలాలు చేసేసి అంటే పంటలు వేసుకోవడం ఇట్లాంటివి చేస్తుంటారు, చిలకలు చేన్లు చేసేసి, అది ఎంక్రోచ్మెంట్ అంటాం, ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్. రెండవది టీక్ అంతా ఉంది కాబట్టి కొట్టేసి స్మగ్లింగ్ చేసుకోవడం అనేటువంటిది. ఇంకోటి పోచింగ్ అంటే జంతువుల్ని చంపేయడం ఇలాంటిది. ఇక దానికి రకరకాల మార్గాలు ఉంటాయి వాళ్ళు చేస్తుంటారు. వీటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది. చివరిగా మనం కవ్వాల్ టైగర్ ఫారెస్ట్లో ల్యాండ్స్కేప్కి వచ్చాం. ఇక్కడ 4 జిల్లాల సరిహద్దు కనిపిస్తుంటుంది. వెనక్కి వెళ్తే తడోబా, మహారాష్ట్ర. ఇది టైగర్ యొక్క కారిడార్ మొత్తం ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది టైగర్ కారిడార్, తడోబా నుంచి ఏ విధంగా ఇందులోకి వస్తుంటే కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ అనే విషయాన్ని చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఆ విషయం అంతా మాట్లాడడానికి రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు చెప్పండి, మనం ఫైనల్గా ఇక్కడికి వచ్చాం. మంచిర్యాల జిల్లా, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా, ఒక 2 జిల్లాల సరిహద్దు అనమాట ఇది. కొండలు కనిపిస్తున్నాయి మనకు, గుట్టలు. ఆ కొండలకు ఆవల వైపున ఉన్నటువంటిదంతా కూడా ఆసిఫాబాద్ జిల్లా. ఇంకా ముందుకు వెళ్తే మనకు నిర్మల్ మరియు ఆదిలాబాద్ జిల్లాలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నటువంటిది మంచిర్యాల జిల్లా బోర్డర్లో ఉన్నాం. జన్నారం అడవులు ఇవన్నీ కూడా మంచిర్యాల జిల్లా బోర్డర్ అనమాట, ఇది బౌండరీ. ఇక్కడ ఇదేంటి, ఇదొక వాస్ట్ ఎవర్ లొకేషన్. ఇది ట్రీ హౌస్ అంటాం మనం దీన్ని. ఈ పర్యాటకులకు ఇది చూపెట్టడంతో పాటు ఈ ల్యాండ్స్కేప్ని చూసేటువంటి అవకాశం ఉన్నటువంటి పాయింట్ అనమాట ఇది. అందుకని మనం ఒక వ్యూ పాయింట్, ఇది మంచి వ్యూ పాయింట్. మనకు ఇక్కడ ఉన్న ఫారెస్ట్ ఉన్నటువంటిది చాలా కొన్ని 10 కిలోమీటర్ల మేర మనం దాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. అంతేకాదు ఆ గుట్టల్ని కూడా చూసి తప్పకుండా. తడోబా నుండి కారిడార్ అంటే ఇదేనా, వేరే ఉందంటారా? ఇది కాదు సార్, ఇది యాక్చువల్గా టైగర్ రిజర్వ్లో భాగం. ఇది కారిడార్ అనేటువంటి ప్రాంతం ఏంటంటే తడోబాని మన టైగర్ రిజర్వ్ని కలిపేటువంటి ప్రాంతం కారిడార్. ఆ కారిడార్ ఏంటంటే కాగజ్ నగర్ ఏరియా, ముఖ్యంగా కాగజ్ నగర్ ఏరియా కారిడార్ అనమాట. అంటే కారిడార్ అంటే ఏం లేదు, ఒక ప్రాంతాన్ని మరొక ప్రాంతాన్ని కలిపేటువంటి దాన్ని కారిడార్ అంటారు. అటు నుంచి ఇటువైపు వస్తుంది, అంటే మంచిర్యాల, కాగజ్ నగర్ నుంచి బెల్లంపల్లి, మంచిర్యాల, అటువైపు నుంచి ఇటువైపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి మనకు టైగర్స్ ఇటు డైరెక్ట్గా చంద్రపూర్ నుంచి కూడా ఈ బేలా ఇలాంటి కొన్ని రేంజెస్ ఉన్నాయి, ఏరియాస్. జోడైఘాట్, ఈ పైది జోడైఘాట్ ఏరియా, కెరమెరి అనేటువంటి ఏరియాస్, అటు నుంచి కూడా ఇటు డైరెక్ట్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మరోవైపు ఆదిలాబాద్ వైపు నుంచి కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు తడోబాలో మంచి టైగర్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఆ పెరిగినటువంటి పాపులేషన్స్ అన్నీ కూడా తప్పనిసరి మన దగ్గరికి వస్తాయి. ఈ ప్రాంతంలో ఉండే విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ని కనుక అడ్రస్ చేసేస్తే తప్పకుండా అవి వచ్చి వెళ్ళడమే కాకుండా ఇక్కడే తప్పకుండా రెసిడెంట్గా మారి ఈ ప్రాంతం అంతా ఇక్కడ ఉన్న ఈకోసిస్టమ్స్ ఇవన్నీ కూడా ఆవరణ వ్యవస్థలన్నీ, అటవీ ఆవరణ వ్యవస్థ ఎన్ని ఉంటాయి సార్ కవ్వాల్ టైగర్ ఫారెస్ట్లో టైగర్స్? అంటే ప్రస్తుతం ఇప్పుడు కారిడార్ని కూడా కలుపుకొని కనీసం ఒక 7-8 వరకు రిపోర్ట్ అవుతున్నవి. ఎక్కువగా కాగజ్ నగర్ ఏరియా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నవి. ఈ ప్రాంతంలో కూడా 2-3 రిపోర్ట్ అవుతుంటాయి ఇప్పటికీ. కానీ ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒకటి ఈ సమయంలో సెప్టెంబరు ఆ ప్రాంతంలో ఒక టైగర్ ఇక్కడ మన కవ్వాల్ ఏరియాలో రిపోర్ట్ అయింది, అంటే మన జన్నారం ఏరియా ప్రాంతంలో. తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అది. సో ఇలా వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ ఉండడానికి అనువుగా ఉన్నటువంటి ప్రాంతం ఇది పూర్తిగా. ఒకప్పుడు ఇది ఇక్కడ ఎన్నో టైగర్స్ ఉన్నటువంటి ప్రాంతము, ఇది టైగర్ ల్యాండ్ ఇది బేసికల్గా. తప్పకుండా వచ్చినటువంటివి ఉంటాయి సార్. ఇక్కడ వచ్చిన తర్వాత కిన్నెర సార్ వరకు వెళ్తుంటాయి. అవును సార్. ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాంతం అంతా ఈ పాపికొండల వరకు కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఇదంతా కూడా ఇది గోదావరి పరివాహక ప్రాంతం, ప్రాణహిత ఇలాంటి నదులు, అంటే ఉపనది కదా అది గోదావరికి. ఈ ప్రాంతం అంతా మంచి ఫారెస్ట్ ఉన్నటువంటి ప్రాంతం. తడోబా మహారాష్ట్ర నుంచి మొదలుపెట్టి మీరు వైన్గంగా, పెన్గంగా, ప్రాణహిత, ఈ గోదావరి ఇదంతా చివరికి మళ్ళీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ కిందికి వెళ్తే మళ్ళీ ఆంధ్ర, ఈ ప్రాంతం అంతా అంటే జస్ట్ మ్యాప్లో చూస్తే మనకు అర్థమైపోద్ది సింపుల్గా. ఇదంతా మంచి ఫారెస్ట్ ఉన్నటువంటి ప్రాంతం. ఇదంతా కూడా టైగర్ ల్యాండ్. ఇదంతా కూడా ఉన్నటువంటిదే, శతాబ్దాలుగా, వందల వేల సంవత్సరాలుగా టైగర్స్ ఉన్నటువంటివే. మళ్ళీ కొన్ని దానికి సరైనటువంటి చర్యలు తీసుకొని దాన్ని కరెక్ట్గా మేనేజ్ కనుక చేసినట్టయితే మళ్ళా టైగర్స్ ఈ ప్రాంతంలో ఉంటాయి. దాని ద్వారా అన్ని అడవులు కానీ లేకపోతే
ఇక్కడ ఉన్న ఈకో సిస్టమ్ కానీ అంతా కూడా ఈకో టూరిజం కానీ మంచిగా సార్ ఇక్కడ flourish అయ్యే వచ్చిన అవకాశం టూరిస్ట్కి ఇక్కడ ఉండడానికి ఎలాంటి అకామిడేషన్ ఉంటుంది, వాళ్ళ తగ్గట్టు ఫుడ్ కానీ అన్ని దొరుకుతాయా? ఎస్ సార్, ఎంత ఉంటాయండి రిసార్ట్స్? దొరుకుతాయి ఇక్కడ అన్ని కూడా. ఇక్కడ హరిత గెస్ట్ హౌస్ ఇంకా వేరే ఉన్నాయి? హరిత గెస్ట్ హౌస్ ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉంటాయి, అది ఆన్లైన్లో కూడా బుక్ చేసేసుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా హరిత దాన్ని దృష్టిలో పెట్టుకునే వస్తారు ఉండడానికి. అక్కడ వాళ్ళకి అకామిడేషన్ దొరుకుతుంది. ఇక్కడ చిన్న చిన్న హోటల్స్ కూడా ఉంటాయి, అక్కడ నుంచి మనకు ఫుడ్ అవన్నీ కూడా దొరుకుతాయి. ఎస్పెషల్లీ సఫారీ, ఇక్కడ లోపలికి వచ్చి ఇవన్నీ కూడా లోపల చూడొచ్చు. యానిమల్సే కాదు, మంచి ఫారెస్ట్, మంచి ఎన్నో రకాల చెట్లు, ఎన్నో రకాల మొక్కలు ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఈ అద్భుతమైనటువంటి ల్యాండ్స్కేప్ని చూడొచ్చు. ఎన్నో జంతువులతో పాటు పక్షులు, ఎన్నో రకాల పక్షులు, సుమారు ఇక్కడ 250 నుండి 300 జాతుల పక్షులు ఉంటాయి ఇక్కడ. జస్ట్ అందుకే బర్డ్ వాక్ కూడా వేయడం జరిగింది. ఆ దృష్టి కూడా ఉండి మనం ఉంటే ఇంకా ఈ ప్రకృతిని మనం ఎంతో ఆస్వాదించవచ్చు. వీళ్ళకి ఏంటంటే ఒక సఫారీ వెహికల్ 6 మెంబర్స్కి అకామిడేట్ చేస్తుంది. 3,500 రూపాయలు దాని యొక్క ఛార్జ్ ఉంటుంది. ఆదివారం అయితే, సెలవు రోజుల్లోనైతే ఇంకొక 500 ఎక్స్ట్రా, 4,000 వరకు ఉంటుంది. 2 నుంచి 3 గంటల పాటు వచ్చినటువంటి పర్యాటకులు లోపల వెళ్ళొచ్చు. ప్రకృతి ప్రేమించే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కవ్వాలి రండి. ఇక్కడ మనకి ప్రకృతితో పాటు దీని చరిత్ర తెలుస్తుంది. ఈ చరిత్ర ఏంటంటే కేవలం పులుల కోసం కాదు, కవ్వాల్ టైగర్ యొక్క రిజర్వ్ ఫారెస్ట్ యొక్క చరిత్ర తెలుస్తుంది. ఇది 3 జిల్లాలు పక్క రాష్ట్రాలతో ఉంటుంది. ఇక్కడ కేవలం పులులే కాదు, పక్షులు ఉంటాయి, రకరకాల జంతువులు కనిపిస్తాయి. వాటి గురించి తెలుసుకోవచ్చు. అంటే కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్కి వస్తే మీకు వినోదంతో పాటు విజ్ఞానం కూడా వస్తుంది, చాలా చక్కగా ఉంటుంది. మీరందరూ కూడా ప్రకృతి ప్రేమికులు, పర్యావరణం కాపాడాలనుకున్న అందరూ కూడా ఖచ్చితంగా టైగర్ ఫారెస్ట్ రండి. మీకున్న ఒత్తిడిని తగ్గించుకోండి. ఇక్కడికి వచ్చాక మీకు మంచి ఆయుష్ వస్తుంది, మంచి ఎనర్జీ వస్తుంది, మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నెలకు కానీ మీకు వీలున్నప్పుడు మీకు దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి కొంత టైం స్పెండ్ చేయండి. లేదంటే ఆ ఫోన్లో నిత్యం ఉన్న టెన్షన్తో మీరు మరింత దూరం అవుతారు. ఖచ్చితంగా ఈ ప్రాంతం మహారాష్ట్రకి, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉంది. కాబట్టి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కి రండి. మీకున్న ఎనర్జీ లెవెల్ని ఇంకా పెంచుకోండి. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రామ్మోహన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.